కంపెనీలో తెలియవచ్చు కానీ మా మిత్రులకు చాలామందికి తెలియదు, మీడియా ఫ్రెండ్స్కి కూడా తెలియదు. వరప్రసాద్ రెడ్డి గారు ఒకవేళ లాభాలు లెక్కలు ప్లస్ మైనస్లు బేరీజ్ వేసుకుని కంపెనీ నడిపి ఉంటే ఈరోజు శాంతా బయోటెక్ యొక్క వాల్యూ కనీసం 30,000 కోట్ల పైచిలుపు ఉండాల్సిన పరిస్థితి. ఆయన కనిపెట్టిన చేసిన పరిశోధనలు, కనిపెట్టిన ఇన్వెన్షన్స్ అంతకన్నా చాలా ఎక్కువ ఉండుండొచ్చు కూడా. ద మినిమం థింగ్ ఐఎమ్ టెలింగ్ 30,000 కోట్ల రూపాయల వర్త్ ఉండాలి. కానీ ఒక వాస్తవం మీకు చెప్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఈరోజు ఆయన కంపెనీ విలువ 350 కోట్లే. ఎన్నడూ కూడా ఆయన స్వార్థానికి స్వలాభానికి ఆశించలేదు. ప్రపంచమంతా కలరా వ్యాక్సిన్ చేయడానికి నిరాకరిస్తే నేనున్నానంటూ ముందుకొచ్చి రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు, మొత్తం మానవ జాతికే షాన్ ఖాన్ అండి, అది షాన్ ఖాన్ వ్యాక్సిన్ తయారు చేసి ఆ కలరా మహమ్మారిని తరిమి కొట్టినటువంటి పోరాట యోధుడు మన వరప్రసాద్ రెడ్డి గారు. హెపటైటిస్ బి అని ఉంటుంది, మా డాక్టర్ ఎన్ఏ కృష్ణ గారికి బాగా తెలుసు. 6,000 రూపాయలకు దొరికేటువంటి వ్యాక్సిన్ను 200లకు వచ్చేటట్టు ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తెచ్చారు. ఈరోజు కారులో వస్తుండే చెప్తున్నారు, ఇప్పుడు 850 రూపాయలకు దొరుకుతా ఉంది ఇన్సులిన్, దాన్ని 150 రూపాయలకి ఇచ్చే ప్రయత్నం అండి మీరు చేసే శంకుస్థాపన, 150 రూపాయలకి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇంతకన్నా గొప్పతనం ఏం కావాలా? తన స్వార్థం లేకుండా కేవలం సామాన్యుల యొక్క, పేదల యొక్క, అన్నార్తుల యొక్క, దీనార్తుల యొక్క బాధను నేను షేర్ చేసుకోవాలా, ప్రపంచ మానవుడే బతకాల, మన భారతీయ తత్వాన్ని, భారతీయ సంస్కృతిని నిలబెట్టుకుంటూనే గొప్పగా బతకాలనేటువంటి గొప్ప జీవితాన్ని బతికి ఆచరించి చూపిస్తున్నటువంటి వరప్రసాద్ రెడ్డి గారు నిజంగా అభినందనీయులే కాదు, ఆదర్శప్రాయాలు కూడా 100%. ఇందాక వారు అన్నారు బంగారు తెలంగాణ ప్రస్థానంలో ఉన్నారు. నాకు 4 మూలలకు 4 వరప్రసాద్ రెడ్డి దొరికితే, 4 వరప్రసాద్ రెడ్డిలే దొరికితే బంగారు తెలంగాణ కాదు, ఇది వజ్రాల తెలంగాణ కూడా అవుతుంది. ఈ కమిట్మెంట్ ఉండే వ్యక్తులు కావాలి. దేశానికి కావాల్సింది ఇప్పుడు ఇదే. కంట్రీ నీడ్స్ పీపుల్ లైక్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి. హిందూ సమాజంలో ఉన్న వెలితిని పారదోలి అంతర్జాతీయ వేదిక మీద మళ్ళీ భారతావని తల ఎత్తుకొని గర్వంగా చెప్పుకోవాలంటే మనకి కావాల్సింది వరప్రసాద్ రెడ్డిలే కావాలి. 30,000 కోట్లకు తన స్థితిని పెంచుకోగలిగి ఉండి 350 కోట్ల స్థాయిలో తన లాభాన్ని ఆపుకొని కంట్రోల్ చేసుకొని కేవలం జనం కోసం, కొందరు సమాజం మీద పడి బతికే వాళ్ళు ఉంటారు, కొందరు సమాజం కోసమే పుట్టిన వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా వరప్రసాద్ రెడ్డి గారు సమాజం కోసం పుట్టిన వాళ్ళు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 100%. ఇంతకు మించిన ఉదాహరణ మనకు అవసరం లేదు. ప్రపంచమంతా నిరాకరిస్తే వారు కలరా వ్యాక్సిన్ తయారు చేసి ఇచ్చారు. 6,000కు దొరికే వ్యాక్సిన్ను కేవలం 200 రూపాయలకు అందిస్తున్నారు. ఇట్లా చాలా తక్కువ ధరలలో చాలా మందులు, చాలా అమూల్యమైనటువంటి విలువైనటువంటి మందులు తయారు చేసి ఇవ్వడమే కాదు, మళ్ళీ ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టు కూడా 850 రూపాయలకు ఉండే ఇన్సులిన్ మనందరం వింటున్నాం. మనిషి మంచిగా ఉంటాడు, కనబడి కొత్త తర్వాత కనబడితే ఆగమతి ఏంది రాని షుగర్ వచ్చింది అన్నట్టు. Claude, my friend said about 6.5 million people are suffering with diabetes in India. It's more than that. రాబోయే రోజుల్లో ఇంకా విస్తరిస్తూ ఉందని చెప్తా ఉన్నారు. సమయాన్ని గమనించి, తరుణాన్ని గమనించి వరప్రసాద్ రెడ్డి గారు నా దేశానికి ఏది అవసరం, నా సమాజానికి ఏది అవసరం, అక్కడ మళ్ళీ నేను ఒక భుజం ఊనుకోవాలని చెప్పి కంపెనీతో మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి ఇది వేయించి నిజంగా గొప్ప సమాజ సేవకుడు ఆయన. ఆయన ఎంత సత్కరించినా తక్కువనే, ఎంత పొగిడినా తక్కువనే. నేను వారికి నా తరఫున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. వాళ్ళు గొప్పవాళ్ళు, ఇంతకు మించిన గొప్పవాళ్ళు ఎక్కడూ లేరు. 100%.
మనకు ఉండవలసిన సంస్కారం కూడా అదే. మంచిని గుర్తించి మంచిని వ్యాప్తి చేసేటువంటి పెద్దలను గౌరవించే సంస్కారం కావాలి మనకి.